హలో హాయ్ అండి. నేను మీ మధ్యల వెంకట్. విలేజ్ ఇవాళ మనకు తెలంగాణలో త్వరలో జరగబోయే గ్రూప్స్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ తయారు చేసే మేధావులు కానీ, అదేవిధంగా విద్యావంతులు కానీ, ప్రొఫెసర్స్ కానీ, టీజీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కానీ, సభ్యులు కానీ, మీ మీ అందరి నిర్లక్ష్యం వల్ల, నెగ్లిజెన్సీ వల్ల సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు జాబు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు నెగ్లిజెన్స్గా ఉండకుండా అలెక్టివ్గా ఉండి, అదేవిధంగా సబ్జెక్టుకు సంబంధించిన రిలేటివ్ క్వశ్చన్లు ఇవ్వండి. మీ తప్పుడు క్వశ్చన్లు ఇవ్వడం వల్ల మళ్ళీ కేసులు వాడి, అదేవిధంగా మళ్ళీ సెకండ్ టైము, థర్డ్ టైము ఫైనల్ కీ ఇచ్చి దానికి లాంగ్ టైం తీసుకొని ఇవన్నీ తీసుకోవడం వల్ల తీసుకుంటే టైం పడుతుంది. ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చేసి మనకు అన్ని ఎగ్జామ్ల కన్నా ఎక్కువ మొత్తంలో అభ్యర్థులు అనేది ప్రిపేర్ అవుతారు. కాబట్టి మా బాధలు, మా కష్టాలు, మా గురించి ఒకసారి మీరు క్వశ్చన్స్ తయారు చేసేటప్పుడు ఒకసారి దృష్టిలో ఉంచుకోండి. ఎందుకంటే తప్పుడు క్వశ్చన్లు ఇవ్వకండి. మీ తప్పుడు క్వశ్చన్ల వల్ల ఎవరు బలి కావాలి? అభ్యర్థులు బలి కావాలన్నా, అదేవిధంగా టీజీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బలి కావాలన్నా ఎవరు బలి అవుతారు? అభ్యర్థులే కదా. మేము బలి అయ్యేది మేమే కదా. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఖచ్చితంగా రేపు క్వశ్చన్లు తయారు చేసేటప్పుడు మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని తయారు చేయండి. లేకపోతే మాత్రం తెలంగాణలో మాత్రం మరొక ఉద్యమం జరగబోతుంది. కాబట్టి మీరు మీ నెగ్లిజెన్సీ వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల మా జీవితాలతోని ఆడుకోకండి. ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఇష్టం ఉంటే కామెంట్ చేయండి, లేకుంటే లేదు. మీ ఇష్టం అది. కానీ నేనైతే వాస్తవం మాట్లాడుతున్నా. ఒకసారి మీరు ఆలోచించండి మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్.